అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మేడిగడ్డ బ్యారేజీలోని అక్రమాలు, లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇంజనీరింగ్ అధికారులు, నిర్మాణ సంస్థ అయిన ఎల్&టీ కుమ్మక్కై అక్రమాలకు పాల్పడ్డారు. ఇదే విషయాన్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తాజాగా వెల్లడించింది. మేడిగడ్డ ఇంజనీర్లు ఎల్&టీ కుమ్మక్కవ్వడంతో టీ సర్కారుపై అదనపు భారం పడింది. ఇరుపక్షాలు కుట్రపూరితంగా వ్యవహరించడంతో రాష్ట్ర ఖజానాకు తీవ్ర నష్టం ఏర్పడింది. నిర్మాణ సంస్థపై క్రిమినల్ కేసులు పెట్టాలని విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ తీసుకోకుండానే మేడిగడ్డ పనులు పూర్తయినట్లు ఇంజనీర్లు ధృవీకరించారని విజిలెన్స్ విభాగం గుర్తించింది. ఎల్&టీకి లబ్ధి చేకూర్చేందుకు మహదేవ్పూర్ డివిజన్ 1 ఈఈ, ఎస్ఈ ఆ సంస్థతో కుమ్మక్కు అయ్యారని ప్రభుత్వానికి నివేదించింది. తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఇంజనీర్లు వ్యవహరించారు. ఒప్పందంలోని 42వ క్లాజ్ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించిన ప్రాజెక్టు అధికారులు క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించలేదు. మేడిగడ్డ వర్కింగ్ కండిషన్ చూడకుండానే ప్రాజెక్టు అధికారులు తప్పుడు ధృవపత్రం జారీ చేశారు. ఇదే అంశాన్ని విజిలెన్స్ బృందం ప్రభుత్వానికి నివేదించింది. ఇంజనీర్ల నిర్వాకంతో తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు 22.9 కోట్ల నష్టం ఏర్పడింది. అందుకే ఎస్సీ, ఈఈతో పాటు నిర్మాణ సంస్థపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సూచించింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.